తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఇక పరిశుద్ధ దినం వరకు నీ కృప చేత మమ్మల్ని అందరినీ కూడా కాపుదల ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు తెలుస్తున్నాం నాయన. ఈ సమయంలో నీ వాక్య పరిచర్యలోకి వెళ్ళడానికి నీ కృప దయచేసి నడుతున్నాను. మీరు బోధకుడుగా ఉండి కేవలం నేను బూరగా ఉండి నీ ఆత్మీయ ఫలాలు మేమందరం అనుభవించినట్లు సహాయం చేయమని అడుగుతున్నాను ఆయన. ఎన్నికలేని నా బ్రతుకును నా స్థితిగతులను మార్చి ఈ విధంగా నీ నామాన్ని ఘనపరుచుకునే భాగ్యం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నాయన. కూడిన బిడ్డలపైన కనికరం ఉంచండి నాయన. ఈ యొక్క నాయన సమయాన్ని మీ యొక్క హస్తాలకు అప్పగించి ఉన్నామని నీ యొక్క ఆశీర్వదకరమైనటువంటి ఆశీర్వదములు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగునట్టు నీ కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ పాదములు పట్టుకుని అది వినయముగా అడుగుతున్నాము తండ్రి. మనమందరం కూడా మరి ఈలాగున ప్రభు సన్నిధిలో ఉండి ఆయన పరిశుద్ధ దినాన్ని ఆచరించుకోవడానికి ఆయన గొప్ప సమయాన్ని సహవాసాన్ని ఇచ్చినందుకు మరొకసారి దేవాతి దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. మరి సమయంలో ప్రభు మనతో మాట్లాడేందుకు ఇష్టపడుతుండగా ఆయన వాక్య రీతిగా మనం బలపడాలని స్థిరపడాలని ఆయన పరిశుద్ధ నామాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినములపై ఏర్పాటు చేసిన బైబిల్ పాఠాలు మనం చదువుకుని ఉన్నాము. మరి పాఠాల ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మొట్టమొదటిగా మరి ఉత్తర ప్రత్యుత్తరములు భాగముగా కీర్తనలు 85వ కీర్తన మనం చదువుకొని ఉన్నాము. 85వ కీర్తనలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది 85వ కీర్తన వచ్చి కోరహ కుమారులు పాడిన కీర్తనగా మనం భావిస్తున్నాం. మరి కోరహు ఈలాగున కుమారులతో మాదిరి మరి ఈ కీర్తనలో ఏకీవించలేకపోయాడు. ప్రకృతి సంబంధమైనటువంటి ఆ యొక్క వారి జీవితాలను పోగొట్టుకుని ఉన్నారు. మోసే అహరోనుల మీద తిరుగుబాటు చేసి మీరు సరైనటువంటి మార్గములో మమ్మల్ని నడిపించలేదు, వాళ్ళు తేనెలు ప్రవహించు కనాన దేశములకు మమ్మల్ని తీసుకొని పోవడానికి మీరు అసమర్థత కలుగు చేస్తున్నారు అని వారిపైన నేరము మోపి వారితో వాదించినటువంటి కోరహు ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి భూమికి తన యొక్క జీవితాన్ని పోగొట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. అయితే అతని కుమారులు కోరహు కుమారులు ఎంతో భయభక్తులతో దేవుని ప్రేమ చేత ఈ కీర్తనను రాసినట్లు ఈ కీర్తనలోని సందేశాన్ని కొన్ని విషయాల ద్వారా మనము తెలుసుకున్నాం. ప్రభువు యేసుక్రీస్తు సన్నిధిలో మీ మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఈ దినము ప్రఖ్యాతిగా సమాధానము అంశం వచ్చి మరి మిషన్ క్రీస్తు సమాధానమును పంచుకునుట. క్రీస్తు యొక్క సమాధానాన్ని మనం ఎలాగ పంచుకుంటాం? క్రీస్తులో ఉంటే ఆ సమాధానం పంచుకుంటాం. క్రీస్తుతో లేకపోతే ఆ సమాధానం మనకు దూరం అవుతుంది. ప్రియులారా, ఈ సమాధానాన్ని మనము ఎలాగ సంపాదించుకోవాలా? లోకములో పరిస్థితులు గమనించినట్లయితే ఎక్కడ చూసినా గొడవలు, యుద్ధములు, భయంకరమైన పరిస్థితులు, అలజడులు జరుగుతున్నాయి. దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారు. దేవునికి వ్యతిరేకంగా ఉండి ఆయనకు అయిష్టమైన కార్యములు చేస్తున్నారు. సమాధానము లోకములో లేదు. అయితే ఎక్కడికి వెళ్ళినా సమాధానం దొరకదు. అయితే ప్రభువుని యేసుక్రీస్తునందు సమాధానం కలదని భావించి ఆయన యొక్క సమాధానము గైకొనుటకు మరి మనము ఆయత్తపడాలని కీర్తన ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చును. ఎందుకనగా సమాధానకర్త ఆయన యెషయా 9:6 చూస్తే ఆయనకి ఏర్పడినటువంటి బిరుదులలో సమాధానకర్త అని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆ సమాధానకర్త మరి దినం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ సమాధానకర్త అయినటువంటి క్రీస్తును
మనం సంధించుట, ఆయన సహవాసములో ఉంచుట, ఆయన సమాధానమును పొందుకునుట, అది నిత్య సమాధానానికి కారణమని భావిస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను రాసిన సువార్త 14:27 జ్ఞాపకం చేస్తే ఆయన అంటున్నాడు, నా శాంతిని మీకు ఇస్తున్నాను అంటున్నాడు, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను అంటున్నాడు. లోకములో ఎక్కడ లేని సమాధానము ఆయన దగ్గర దొరుకును. కాబట్టి మనం ఈ దినమంతా ఈ వాక్య రీతిలో వాక్య భాగాలు చదివిన వాక్యములలో గమనించినట్లయితే సమాధానమును గైకును, మరి మనము సంసిద్ధత కలిగి ఉండాలని, ఆయనలో సమాధానం గైకొనాలని మనం ముందు సాగిపోదాం. ఈ విధంగా 85వ కీర్తన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కీర్తన ఉద్యమము కొరకు ప్రార్థన, ఉద్యమము కొరకు ప్రార్థన అని మనం భావించాలి. ఎలాగా ఉద్యమం రావాలంటే దేవుని సన్నిధిని మనం పొందుకొని ఉండాలి, దేవుని కృపను మనం పొందుకొని ఉండాలి. అలాంటి సమయంలోనే ఉద్యమం మనకు మరి వస్తుంది. బబులోను చెర నుండి వచ్చిన వారికి ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తే, ఆ యొక్క బబులోను చెరకు వెళ్ళారు, అస్సూరు దేశానికి చెరకు వెళ్ళారు వీరు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా బబులోను చెర నుండి వచ్చినప్పుడు ఆ చెర నుండి విడుదల పొందినటువంటి వారు తన యొక్క స్వదేశానికి వచ్చినప్పుడు వారికి ఎంతో సంతోషం ఉండాలా, సమాధానం ఉండాలా, ఆశ్చర్యంగా ఎంతో మరి వారు ఉండాలా. అయితే వారికి అలాంటి సమాధానం లేదు, సంతోషం లేదు, మరి ఆనందం లేదు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటున్నవి. ఆ ప్రదేశం అంతా అనాదిగా మరి కనపడినట్టు వారు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఎక్కడ చూసినా పేదరికం తాండవిస్తున్నది, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు వారు చూస్తున్నారు. చెర నుండి వచ్చినా కూడా, వారు స్వదేశానికి వచ్చినా కూడా వారికి సమాధానం లేనిట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క సమయాన్ని, ఈ 85వ కీర్తనను మనం క్రిస్మస్ దినాలలో, పండుగ సమయాలలో ఈ కీర్తన మనం చదువుకున్నట ఆనవాయితీగా తెలుసుకోవచ్చును. ఈ కీర్తనలో 3 భాగాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి 85వ కీర్తన 1-3వ వచనం వరకు గమనించితే ఇక్కడ దేవుని మంచితనము మరి స్మరణకు తెచ్చుకునుట, 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చదివినట్లయితే, జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క మంచితనము మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ విధంగా మరి 4-8 వచనాలు చూస్తే, ఇంకనూ ఎక్కువగా ఆయన ఆశీర్వాదము పొందుకోవాలని ఆశపడాలి. ఒకసారి ప్రభు సన్నిధిలో ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ఇంత మట్టుకు చాలును నాకు ఈ ఆశీర్వాదం అని చెప్పి వదిలిపెట్టకూడదు. ఆ ఆశీర్వాదం ఇచ్చినటువంటి ఆశ్చర్యకరుడైనటువంటి సమాధానకర్త అయినటువంటి యేసు ప్రభును, నా ప్రభువా నీవు ఇంకా నాకు ఆశీర్వాదం దయచేయమని చెప్పి మనం అడుగుటకు ఆశపడాలని ఈ యొక్క 4-8 వచనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. 9-13 వచనాలు జ్ఞాపకం చేస్తే అక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన వాగ్దానాన్ని మనం పట్టుకోవాలని ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని మరి 3 విధములుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి జనాంగపు పునర్జన్మం. ఈ జనాంగము పునర్జన్మ అంటే ఆ యొక్క దేశానికి వెళ్ళినటువంటి వారు తిరిగి వచ్చినప్పుడు వారికి పునర్జన్మమే కదా. ఆ విధంగా మనం ఆలోచన చేసుకోవాలి. జనాంగమును క్షమించబడుట, ఏ విధంగా వచ్చారు వారిని క్షమిస్తున్నటువంటి తల్లిని మనం చూస్తున్నాం. అలాగున ఇంకా మనం జనాంగము దేవునితో సమాధాన పడుతున్నారు. ఎప్పుడైతే వారు చెర నుంచి వచ్చారో వారు పునర్జన్మం పొందిన వారుగా ఉంటున్నారు. ఆ సమయంలో దేవుడు వారిని క్షమిస్తున్నాడు. ఆ సమయంలో వారు దేవునితో సమాధాన పడినట్టు మనం చూస్తున్నాం. పాప భారము పోయింది, చెర ముగిసింది, పాప భారము పోయింది, ఇంకా దేవుని ఉగ్రత తొలగిపోయింది. ఇప్పుడు వారికి సమాధానము దొరికినట్టు చూస్తున్నాం. కాబట్టి అందుకని పాప భారమును మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని మీకు విశ్రాంతి కలుగు చేస్తారని దేవుని యొక్క వాగ్దానము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు చెర నుంచి వచ్చినటువంటి వారికి చెర విడుదలైపోయింది,
పాప భారము పోయింది, దేవుని ఉగ్రత పోయింది, దేవునితో సమాధానము వారికి కలిగినట్లు మనం చూస్తున్నాం. 9వ వచనం చూస్తే ప్రాముఖ్యమైన విషయంగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన రక్షణ ఎవరికి ఉంటుందంటే ఆయనకు భయపడి వారికి సమీపంలో ఉన్నదని, ఆయనకు భయపడి వారికి ఆయన రక్షణ సమీపంలో ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, మన జీవితాలలో కూడా రక్షణ మరి ఆయనకు భయపడినట్లయితే, ఆయన సన్నిధి కాంతిలో ఉన్నట్లయితే, భయభక్తులు కలిగిన జీవితం జీవించినట్లయితే ఆ రక్షణ, ఆ యొక్క కృప మనకు సమీపంగా ఉన్నదని ఈ వాక్యం ద్వారా మనము మరి భావించవచ్చును. ప్రియులారా, ఇంకో విషయం జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క దైవ భయం ఎలాంటిదంటే మనుషులను పశ్చాత్తాప పడేట్టుగా చేస్తుంది. దేవుని యొక్క భయము మరి మన జీవితాన్ని మారు మనసు పొందేయడానికి చేస్తుంది, మన జీవితం పశ్చాత్తాపడటానికి చేస్తుంది. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుని చూస్తే ఆ యొక్క పందుల పొట్టు తిన్నప్పుడు అతనికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంటికి వెళ్దామని చెప్పి లేచి నా తండ్రి ఇంటికి వెళ్తాను, నేను నా తండ్రికి దేవునికి విరోధంగా చేసినని చెప్పి ఆయన మనసు మార్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయన సన్మానించినట్టు అని చూస్తున్నాం. అలాగున దావీదు కూడా తన జీవితంలో పశ్చాత్తాపడి 51వ కీర్తన రాసినట్లు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దైవ భయం ఉంటుంది, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే దైవ భయం ఉంటుందో అప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. ఎప్పుడైతే పశ్చాత్తాపం కలుగుతుందో ఆయన రక్షణ మనకు సమీపంగా ఉన్నట్టు చూస్తున్నాం. ఆ పశ్చాత్తాపమే దేవుని సన్నిధికి నడిపిస్తుంది, ఆయన సన్నిధికి నడిచిన వారుగా ఉంటామని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ కృపా సత్యములు, కృప మరియు సత్యములు మనకు తోడుగా ఉన్నట్టు చూస్తున్నాం. దేవుని నీతి మార్గములు మనకు త్రోవగా ఉన్నట్టు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ కీర్తనకారుడు అనగా కోరహ కుమారులు తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలను కీర్తన ద్వారా దేవుని సన్నిధి కాంతులు వెల్లడపరిచినట్లు చూస్తున్నాం. ప్రభువుని యేసుక్రీస్తునందు రక్షణ మనం పొందుకొని పశ్చాత్తాపడి ఆయన చూపించే మార్గం లేక ముందుకు వెళ్ళినట్లయితే ఆయన ఇచ్చే సమాధానం శాశ్వతమైన సమాధానం, ఆయన రక్షణ శాశ్వతమైనదని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన ద్వారా అనేక విషయాలు మనము ముందుకు సాగిపోవడానికి ఈ కీర్తనలో మనకు సమీపంగా ఉన్న ఆయన రక్షణ సమీపంగా ఉన్న వారికి అని అంటున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుకు మన జీవితాలను, మన హృదయాన్ని ఆయన సమీపంగా ఉంచినట్లయితే ఆయన రక్షణ మనము పొందుకున్న వారుగా ఉంటాం. ఇక మొదటి పాఠములకు వద్దాం. దేవుని మహాకృపను బట్టి పాత నిబంధనలు మొదటి పాఠం అయినటువంటి మీకా మరి రాసిన గ్రంథమును చదువుకుంటాం. 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు చదువుకుని ఉన్నాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, మరి మీకా అనగా అర్థం ఏంటంటే యెహోవా వంటి వాడెవడు అని అర్థం. యెహోవా వంటి వాడెవడు అనే అర్థం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఈ అధ్యాయము రాబో మెస్సియా రాజ్యమును గురించి మరి తెలుసుకోవచ్చును. రాబోయే మెస్సియా రాజ్యము అంతేగాని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి రెండవ రాకడలో కానీ ఆయన రాజ్య పాలన చేయడానికి 1000 సంవత్సరాల పాలన భూమి మీద ఉన్నప్పుడు ఆ పాలన గురించి అంత్యదినంలో ఆయన రాసుకున్నాడు. మరి మొదటిగానే అంత్యదినములు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయన విషయాలు ఆయన రాస్తూ ఉన్నాడు. మిగతా ఒక పల్లెటూరి వ్యక్తిగా మనం భావిస్తున్నాం. మిగతా ఒక పల్లెటూరి అతను మరి పట్టణమును ప్రేమించలేదు, కానీ పట్టణమును మరి ఎంతగానో మంచిగా ఉన్నది, కానీ పట్టణానికి ఆయన విలువ మరి ఇచ్చినట్టు కనపలేదు. పల్లి వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఎందుకనగా ఇక్కడ క్రీస్తు పూర్వం ఈ యొక్క గ్రంథంలో 750 486 మధ్య ఈ యొక్క గ్రంథంలో రాసినట్టు చూస్తున్నాం. ఇక మిగతా ప్రవక్తలలోకెల్లా మరి పల్లెటూరు వాడు ఇంకొక వ్యక్తి మనం చూస్తున్నాం. ఈ పల్లెటూరు వ్యక్తి ఒక ప్రవక్త మనకు కనపడుతున్నాడు. ఆయనే ఆమోస్ ప్రవక్త. ఈ ఆమోస్ ప్రవక్త అయినా సరే, ఈ మిగతా ప్రవక్త అయినా సరే మరి తక్కువ స్థితిలో మరి పల్లెటూరులో ఉన్నా కూడా దేవాది దేవుడు సృష్టికర్త, విమోచనకర్త వారిని ప్రేమించాడు, వారిని ప్రవక్తలుగా చేసినాడు. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదని
వీరి ద్వారా మనము తెలుసుకొని వచ్చును. ప్రియులారా, ఇతని గ్రామము మొరస్తియ అంటే ఇక ఆ గ్రామంలో ఉన్నట్టు, ఆ గ్రామవాసిగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. పట్టణ జీవితం ఇతనికి ఇష్టం లేకపోయింది. అయితే అది 1:5 మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యూదా పట్టణ ప్రజలపై దేవుని తీర్పును ధైర్యముగా ప్రకటించినటువంటి వ్యక్తిని ఇక్కడ మనం చూస్తే, యూదా ఆ యొక్క వంశంలో ఉన్నటువంటి వారందరిపైన ధైర్యముగా దేవుని తీర్పు ఉంటుందని చెప్పి ప్రకటన చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇక్కడ మీకు మరి ఈ యొక్క గడియలు అంటే చీకటి గడియలు ఉన్నాయి, మీరు దేవుని యొక్క నిరీక్షణ కలిగి ఉండండి, దేవుడు అద్భుతంగా ఆశ్చర్యంగా మీకు బంగారు భవిష్యత్తుని ఇస్తాడు అనే సందర్భంలో ఈ మీకా వారికి ధైర్యం చెప్పినట్టు చూస్తున్నాం. వీరు చెరకపోక మునుపు 100 సంవత్సరాల ముందే ఈ మీకా ప్రవచించినారు, మీరు చెరకు వెళతారు, దేవుని ఇందు భయభక్తులు లేక పాపముల చేత ఉంటారు, దేవుడు మీకు చెరను మరి అప్పగిస్తాడు అని 100 సంవత్సరాలకు ముందే మీకా ప్రవచించినాడు. మీకా ప్రవచన ప్రకారము వారు చెరకు వెళ్ళారు. చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి దేవాతి దేవుడు మరలా మీకా ద్వారా బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఆయన ఇష్టపడినట్టుగా మీకా ద్వారా రాసిచ్చాడు. ఇదే మీకా రాసిన సందేశంలో గుర్తు చేసుకుంటున్నాం. ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలీలైతేమి యూదులైతేమి దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పాపముల ద్వారా వారు ఉన్నప్పుడు, అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుడు వీరిని చెరకు అప్పగించినట్లు చూస్తున్నాం. ఇక్కడ అంత్య దినాలలో అంటున్నాడు మీకా, అంత్య దినాల గురించి రాస్తున్నాడు. ఈ అంత్య దినాలు ఎప్పుడు? మరి దేవాతి దేవుని సన్నిధిలో 1000 సంవత్సరాల పాలన, అదే అంత్య దినముల తర్వాత జరిగే సంఘటన మనం గుర్తు చేసుకుంటాం. అంత్య దినాలు దేవుని పాలన, 1000 ఏళ్ల పాలన కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఇది 700 సంవత్సరాల పాలన అప్పుడు నెరవేరుతుంది అని ఇప్పుడు రాస్తున్నాడు. దేవుని ప్రజలు గొప్పనం చెరుకు తీసుకొని పోతారని ఆయన సెలవిచ్చిన రీతిగా వెళ్ళారు. తర్వాత వారు దేవునికి సన్నిధి కాంతులు మరి క్షమాపణ కోరినప్పుడు, వారి యొక్క నిరీక్షణ కలిగినప్పుడు దేవుడు వారిని బంగారు భవిష్యత్తు దయచేయడానికి ఇష్టపడి వారిని మరలా స్వదేశానికి తీసుకొని వచ్చినట్టు చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రత్యేకించి ఆయన మెస్సయ్య ఈ యొక్క లోకములో మరి ఏ ప్రవక్త ప్రవచనం చేయలేదు, చెప్పలేదు. ఒక మీకా ప్రవక్త మాత్రమే 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే యేసు ప్రభు ఈ లోకంలో ఎక్కడ పుడతాడు అనేసింది ఆయన పాఠంగా చెప్పినటువంటి ఏకైక ప్రవక్త మీకా ప్రవక్తగా మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ యేసు ప్రభు బెత్లెహేములోనే పుడతాడని చెప్పి ఎప్పుడో ఆయన ప్రవచించినాడు. అదే ప్రకారముగా అలాంటి స్థలములో యేసు ప్రభు పుడతాడని చెప్పి అదే స్థలములో ప్రభువుని యేసుక్రీస్తు మెస్సయ్యగా పుట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా ఆనాటి దేశ పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే, మరి హిజ్కియా కాలంలో యూదులు అయితేనేమి ఇశ్రాయేలు అయితేనేమి దేవునికి అయిష్టంగా ఉన్న సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఆ సందర్భాలలోనే దేవాతి దేవుని సన్నిధి కాంతిలో మరి ధనవంతులు వారి యొక్క భోగముల చేతును దేవునికి దూరస్తులు అయిపోయినారు. పేదవారిని వారు దగ్గరికి చేర్చుకోకుండా వారిని బాధ పెట్టినారు. అలాంటి సమయంలో మీకాను ప్రోత్సాహం చేసి, మీకా నీవు ధైర్యపరచుము, నేను వారికి తోడుగా ఉన్నాను, వారు బలహీనులు, వారికి బలం ఇస్తాను, వారికి ధైర్యం లేదు ధైర్యం ఇస్తాను, వారికి సమాధానం లేదు వారికి సమాధానం ఇస్తాను, వారి చదివిపోయినటువంటి వారి చరణం నుంచి విడిపిస్తానని చెప్పి మహా ఉన్నతమైనటువంటి గొప్ప భాగ్యమును ఈ యొక్క పల్లెటూరు వాడైనటువంటి మీకాకు దేవుని యొక్క కృపను అనుగ్రహించి గ్రంథంలో రాయడానికి దేవుని యొక్క సంకల్పము అయి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళారా, ఇంకో విషయం జ్ఞాపకం చేస్తున్నాం. ఇశ్రాయేలు అష్షూరుకును యూదులు బబులోనుకు వెళ్ళినట్లు కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనా కూడా ఆ చెరను చెరగానే వారిని అక్కడ ఉంచకుండా దేవుని ప్రేమను బట్టి వారందరినీ సమాధానపరచబడడానికి, వారందరూ స్వదేశానికి రావడానికి దేవుడు మహా గొప్ప కృప దయచేసినట్టు చూస్తున్నాం. అలాగున మన జీవితంలో ఒకప్పుడు దేవునికి దూరస్థలంగా ఉన్నాం. దేవునికి సన్నిధిలో మనం లేని సమయంలో దేవుడు మనల వెనక్కి రక్షణలోకి నడిపించి ఆ సమాధానం మనకు అనుగ్రహించి
ఆయన ప్రభు యేసుక్రీస్తు ద్వారా రక్షణలోకి నడిపించి ముందుకు సాగిపోయే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆ విధంగా దేవుని కృప ద్వారా మనకు ముందుకు సాగిపోదాం. ఇంకా పత్రికా పాఠం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పత్రికా పాఠంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాను. కారణం ఏమిటంటే పౌలు 2వ మిషనరీ ప్రయాణంలో జరిగిన సంఘటన ఇది. ఈ పౌలు 2వ మిషనరీ యాత్రలో ఉన్నప్పుడు, త్రోయలో ఉన్నప్పుడు దేవత దేవుని సన్నిధి కంతలో ఆ పౌలుకు దర్శనం కలిగింది. నీవు మాసిదోనియాకు వెళ్ళుము, అక్కడ సేవ చేయము. దేవుని యొక్క సన్నిధి కంతలో అలాగన వారు మనసు మార్చుకొని ఎక్కడో వెళ్ళాల్సిన వారు ఆ త్రోయలో దేవుని దర్శనంలో పొంది ఆ మాసిదోనియా అనే దేశంలో ఫిలిప్పి పట్టణానికి వారు వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇంతవరకు చదివినాం 4వ అధ్యాయం 4-9 వచనాలు. అంతకుముందే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ యొక్క అపోస్తలుడైన పౌలుకు ఫిలిప్పీయులకు ఉన్నటువంటి సంబంధము మీరు నా కిరీటమై ఉన్నారు అంటున్నాడు. ఎంత గొప్పగా వారిని ప్రేమిస్తున్నాడు, ఎంత గొప్పగా వారిని మరి ఆదరించుతున్నాడు, తలంచుతున్నాడు, వారిపైన ఎంత ప్రేమ ఉన్నట్టు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ పత్రిక, ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఏదో మంచి స్థలంలో ఉండి, మంచి భవనంలో ఉండి ఆయన రాయలేదు. ఆయన ఖైదీగా ఉన్నాడు. ఇటలీకి రాజధాని అయిన రోములో ఆయన ఖైదీగా ఉన్నాడు. ఆ ఖైదీగా ఉన్నప్పుడు సంఖ్యల చేత బంధింపబడినప్పుడు ఆయన ఉత్తరం రాస్తున్నాడు. ఇది ప్రేమ లేక దేవుని యొక్క సన్నిధి కంతలో ప్రేమతో ఆయన ఈ ఉత్తరమును ఫిలిప్పీయులకు రాస్తున్నాడు. 7 పత్రికలు ఆయన రాసినట్టు చూస్తున్నాం ఖైదీలుగా ఉన్నప్పుడు. ఆ ఖైదీగా ఉన్నప్పుడు 7 పత్రికలు, 4 పత్రికలు మాత్రం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రికలు మనం ముందుగా చూస్తూ ఉన్నాం. ఈ దినం ఫిలిప్పీయులకు రాసిన పత్రికను జ్ఞాపకం చేసుకుంటున్నాం. 58-63 క్రీస్తు శకం ఈ మధ్య రాసి ఉండవచ్చునని పండితుల యొక్క అభిప్రాయం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పత్రిక మరి ముందు ఈ ఫిలిప్పి పట్టణాన్ని గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ప్రియులారా, ఈ ఫిలిప్పి పట్టణం అనేది ఎలాగా వచ్చింది, ఆ పేరు ఎందుకు వచ్చింది? మాసిడోనియాలో ఫిలిప్పు అని రాజు, అతని పేర ఇక ఫిలిప్పు అనే పట్టణము వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఫిలిప్పీలలో ప్రథమ విశ్వాసురాలు మరి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లూదియా కుటుంబము ఆ ఫిలిప్పీలో ప్రథమముగా దేవుని సన్నిధిని వెదకి రక్షణలోకి నడిపించిన కుటుంబంగా భావిస్తున్నాం. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దైవం పట్టినటువంటి సోది కత్య మరి తన యజమానులకు అనేకమైనటువంటి ధన సహాయం ఇస్తూ సంపాదిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క బాలికను మరి స్వస్థపరిచినట్టు చూస్తున్నాం. మూడో విషయంగా చూస్తే ఆ యొక్క పౌలు శరీరంలో పట్టబడి చెరసాలలో వేయబడినప్పుడు ఆ చెరసాలలో ఆ రాత్రి కాలంలో మధ్య సమయంలో కీర్తనలు పాడుకుంటున్న సందర్భంలో అక్కడ చెరసాలలో మరి పునాదులు కదిలినట్లు, భూకంపం కలిగినట్లు, తద్వారా అక్కడ ఆ చెరసాల నాయకులు, కుటుంబములు అనేకులు దేవుని వర్తమానం ద్వారా బాప్తిసం పొందుకొని రక్షణలోకి నడిపించబడినట్లు ఏక వర్తమానం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఫిలిప్పి సంఘం, ఐరోపా ఖండంలో ఫిలిప్పి సంఘము మొదటి సంఘముగా భావిస్తున్నాం. ఆ సంఘాన్ని అపోస్తలుడైన పౌలు స్థాపించినాడు. అపోస్తలుడైన పౌలు స్థాపించిన సంఘము కాబట్టి ఆ సంఘస్థులు అపోస్తలుడైన పౌలుకు ఎంతో విధేయత కలిగి ఎంతో ప్రేమతో ఖైదీగా ఉన్నప్పుడు అది కానుకలు పంపిస్తున్నారు, సహాయం చేస్తున్నారు. అతని మీద ఎంతో ప్రేమ కలిగి ఆ ఫిలిప్పి సంఘము వారితో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఏదేమైనా కూడా ఈ యొక్క పత్రికను రాస్తూ ఎపిఫ్రొదితుతోనే అతని ద్వారా పంపిస్తున్నట్లు చూస్తున్నాం. ఎపిఫ్రొదితు అంటే ఎవరంటే, ఎపిఫ్రొదితు అతను దేవుని సన్నిధి కంతలో దైవ సేవకుడు, చాలా నిష్ఠ కలిగినటువంటి దైవ సేవలో భక్తిపరుడుగా మనం చూస్తున్నాం. ఇతను ఆయన చెత్త పనివాడుగా చూస్తున్నాం. అయితే ఆయన మరి వీరి మధ్య దూతగా కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఫిలిప్పి సంఘానికి అపోస్తలుడైన పౌలుకు ఒక దూతగా ఉన్నట్లు చూస్తున్నాం.
ఇక సమయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎపిఫ్రొదితు అనే వ్యక్తిని మరి ఎందుకు ఇక్కడ ఉన్నాడు, ఎందుకు ఈ విధంగా అతని ద్వారా ఈ లేఖను పంపినట్లు అంటే, ఈ విధంగా సేవ చేస్తున్నటువంటి వాడు మరి ఆ యొక్క ఫిలిప్పీ సంఘములో నుంచి వారు ఇచ్చినటువంటి ఆ కానుకలను, ఆ సహాయమును మరి చేత పట్టుకొని ఆ యొక్క ఖైదీగా ఉన్నటువంటి పౌలు దగ్గరికి వచ్చి ఇచ్చేవాడు. అతను అంత మాత్రమే కాకుండా ఆ పరిసర ప్రాంతాలలో సేవను చేస్తూ ఉండేవాడు. ఇలాగన ఎపిఫ్రొదితు చాలా మంచి పేరుగా, మంచి విధేయత కలిగినటువంటి శిష్యుడిగా, గతపనివాడుగా అతడు ఉన్నట్లు మనం చూస్తున్నాం. మరి కాలక్రమేణా అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, అతనికి ఉన్నట్టు అతనికి మంచిగా లేక సమయము, అతనికి ఆరోగ్యము సరిలేకపోయింది. అతడు మంచిగా లేని సమయం ఏర్పడింది, ఆరోగ్యం చెడిపోయింది, సేవ చేస్తున్నాడు. అయితే కొందరు అనుకుంటారు, దేవుని బిడ్డలకు ఈ లాభం జరుగునా అంటే, అవును, ఇతర ఎపిఫ్రొదితు గొప్ప మత నిష్ఠగత ఉన్నాడు, భక్తిపరుడు, సేవాపరుడు. అయితే ఇలాంటి వారికి మరి రోగం వచ్చినట్టు మనం చూస్తున్నాం, బలహీనత కలిగింది. అయితే ఆ సందర్భంలో అపోస్తలుల పౌలు అతన్ని పిలిచి ఈ లేఖను అతని ద్వారా వారికి పంపినట్టు చూస్తున్నాం. ఏమిటంటే ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం మనం తెలుసుకున్నట్లయితే, ఆ ఫిలిప్పీ అనే పట్టణములో ఈ సంఘము మరి చాలా దేవుని చేత ఏర్పాటు చేసినటువంటి పౌలు చేత ఆ సంఘంలో ఆధిక్యము స్త్రీలదే, ఎక్కువ మంది స్త్రీలే సభ్యులుగా ఉంటున్నారు. వారు చెప్పింది మాట ఆ విధంగా ఉన్నప్పుడు వారికి సమాధానం కలుగుతారని చెప్పి ప్రభు మాటల ద్వారా, ఆ యొక్క పౌలు ద్వారా వారికి తెలియజెప్పినట్టు చూస్తున్నాం. మీరు సమాధానంగా ఉండండి, దేవుని కృపను పొందుకోవాలా, మీరు ఇచ్చే సహాయాన్ని నేను పొందుకున్నాను, మీరు ఇచ్చే కానుకలు మేము పొందుకున్నాము, కాబట్టి మీరు సమాధానంగా ఉండాలని అనుకొని మరి ఆయన రాసినట్లు చూస్తున్నాం. ఏదేమైనా కూడా అలాంటి సంఘ పరిస్థితులు కూడా వారిలో వారు కొంచెము ఎడబాటు వారికి కలిగినట్లు చూస్తున్నాం. ఈ ఎడబాటు గ్రహించినటువంటి పౌలు వారికి రాసిన ఉత్తరంలో ప్రేమతో రాస్తున్నాను, ఖైదీగా ఉన్న, నేను శ్రమలలో ఉన్న, ఇరుకులలో ఇబ్బందులలో ఉన్న నా ప్రభువునందు ఆనందిస్తున్నాను, మరలా చెప్పుతున్నాను, ఆనందించుడు అంటున్నాడు. వీళ్ళారా, మరి ఈ యొక్క మరి బంధకముల చేత అతడు పట్టబడినప్పుడు ఎలాగో ఆనందం కలుగుతుంది, శ్రమలు చుట్టుకున్నప్పుడు ఎలాగో ఆనందం కలుగుతుంది. ఆ సమయంలోనే నేను మరింతగా ప్రభువును ఆరాధిస్తాను, స్తుతిస్తాను, సేవిస్తాను, ఆనందిస్తానని చెప్పి ఈ అనుభవము మీరు కూడా కలిగి ఉండాలని చెప్పి మరలా చెప్పుతున్నాను, ఆనందించుడి అంటున్నాడు. ప్రియులారా, ఆనందించుడి అనే మాటను రాస్తూ సమాధానం కలిగి ఉండాలని చెప్పి రాస్తూ ఈ ఉత్తరమును మరి ఎపిఫ్రొదితు ద్వారా వారికి పంపినట్లు చూస్తున్నాం. ఇక్కడ విషయాలు జ్ఞాపకం చేస్తే, యేసుక్రీస్తు అనే పేరు ఈ కీర్తనలు సుమారు 50 సార్లు మనం చూడవచ్చును. అదేవిధంగా ఆనందించుడు అనేది 11 సార్లు, సంతోషం అనేది 5 సార్లు. ఈ విధంగా మనం ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవచ్చును. కాబట్టి 4వ అధ్యాయం పూర్తిగా మనము 4 అధ్యాయాలు ఎప్పుడైతే ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవాలనుకుంటే ఒక అధ్యాయం చదివి ఊరుకోకూడదు, 4 అధ్యాయములు కూడా చదవాలని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఇంకో విషయం జ్ఞాపకం చేద్దాం. ఈ ఉత్తరము మరి ప్రేమతో రాసిన ఉత్తరముగా భావించి వారికి పంపినట్లు, ఇదిగో నేను ఎపిఫ్రొదితును పంపిస్తున్నాను, అతన్ని మీరు చేర్చుకుని ఆహ్వానించుడి, అతన్ని ఆదిత్యముడి, అతన్ని గణపరచుడి అంటున్నాడు. ఎంత ప్రేమ కలిగినట్టు మాట తెలియజేస్తున్నాడు. ఇతడు రోగి అయినడు, అయితే దేవుని సన్నిధికార్తలో అతడు మంచిగా రావడానికి నేను మరలా పంపిస్తున్నాను, అతనికి ఆరోగ్యం దయచేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇతడు మీకు నాకు మధ్య దూత ఉన్నాడు, ఇతడు మనకు పనికొచ్చే మనిషిగా ఉన్నాడు, ఇతన్ని ఘనపరచడి, ఇతన్ని చేర్చుకోండి అని చెప్పి ప్రేమతో వారికి ఈ లేఖను రాసి పంపించినట్టు చూస్తున్నాం. ప్రియులారా, సంతోషము, సమాధానము మరి ప్రభువు సన్నిధి కాంతులు. మరి ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, శ్రమలేందును, ఇరుకులు, ఇబ్బందులేందు నన్ను చూసి మీరు నేర్చుకోండి. ఏవి ఖ్యాతి, ఏవి మాన్యమైనవో, ఏ పవిత్రమైనవో, ఏ న్యాయమైనవో, వీటన్నిటిని కూడా మీరు మనసును ఉంచుకొని ప్రభు సన్నిధి కాంతుల ముందుకు సాగిపోవాలని చెప్పి ఆయన విజ్ఞాపన చేసినట్టు చూస్తున్నాం. ఆయన మనకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు.
ప్రియులారా, ఆఖరిగా మనం లూకా రాసిన సువార్త 33వ అధ్యాయము 24వ అధ్యాయము 33 నుంచి 49 వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ ఈ యొక్క పాఠ్య భాగం గమనించినట్లయితే తెరవబడినటువంటి గ్రహింపు, మన హృదయం తెరవబడినట్లుగా ఈ మాటలు మనం తెలియజేస్తున్నాయి. తెరవబడిన హృదయం. ఇప్పుడు ఈ యొక్క హృదయము ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మావేశం చేత తెరవబడుతుందో అప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం చూడగలుగుతాము, దేవుని నీతిని తెలుసుకుంటాము, దేవుని పరిజ్ఞానం తెలుసుకుంటాము, దేవుని ఐక్యత తెలుసుకుంటాము, దేవుని సమాధానం తెలుసుకుంటాము. ఆ హృదయం తెరవబడాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆ దేవుడికి తోడుగా ఉండే ఇమ్మానుయేలు ఆనాడు వారికి కనపడినట్టు మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత ఈ సంఘటన జరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాను. ఆ రోజు ఆ ఇరువురు శిష్యులు ఎమ్మాయి గ్రామస్తులు వారు ఆ యొక్క రాత్రి సమయంలో దేవుని ప్రత్యక్షతను చూసిన తర్వాత అక్కడే ఉండిపోకుండా తిరిగి ప్రయాణమై యెరూషలేమునకు వారు వచ్చినారు. 7 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి యెరూషలేముకు వారు త్వరగా వచ్చినట్టు మనం చూస్తున్నాం. అక్కడికి వచ్చినప్పుడు జరిగిన సంఘటన, అక్కడ శిష్యులు అంతా కూడుకొని మాట్లాడుకుంటున్నారు. యేసు స్వామి లేచాడు కదా అని మాట్లాడుకుంటుంటే ఈ ఇరువురు శిష్యులు కూడా వచ్చి వారితో కలుసుకొని మాకు జరిగిన సంఘటన, మాకు జరిగిన ఈ యొక్క సంగతులన్నీ కూడా వారికి కూలంకషంగా వారికి తెలియజేసినట్టు చూస్తున్నాం. అయ్యా, మా గ్రామానికి వచ్చాడు, మాతో మాట్లాడినాడు, మాకు ఏ అద్భుతాలు చేసినాడు, చూపించినాడు, మా హృదయంలో కలవరపడుతుండగా మా హృదయంలో ఆయన వైపు తిప్పినట్టు సహాయం చేసినట్టు చూస్తున్నాం. మాకు జ్ఞానోదయం కలిగింది, మాకు మా హృదయంలో మండుతున్న సందర్భంలో మా హృదయాలకు ఆయన శాంతిని అనుగ్రహించినాడు, ఈ విధంగా మేము అనుభూతి పొందినామని చెప్పి వీరిద్దరూ వచ్చి ఆ శిష్యులతో మాట్లాడుతున్న సందర్భం అందరూ గుంపు కూడుకున్నారు. రాత్రి 9-10 గంటల సమయంలో జరిగిన సంఘటన. అక్కడికి యేసు స్వామి వారికి ప్రత్యక్షమైనట్టు ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటున్నాం. ప్రియులారా, ఆ సమయంలో శిష్యుల యొక్క హృదయం తెరవబడుతుంది. యేసు ప్రభు ఎప్పుడైతే వారి దగ్గరికి వస్తున్నాడో అప్పుడు శిష్యుల యొక్క హృదయం తెరవబడినట్టు 24:44-45 చూడవచ్చు. ఈ తెరవబడిన గ్రహింపు 2 సంగతులుగా మనం తెలుసుకోవచ్చు. ఏమిటంటే, లేఖనమును యేసు తన సొంతంగా విశదీకరించినాడు. వారి మధ్యకు వచ్చి యేసు ప్రభు నిలిచి ఉండకుండలేదు. లేఖనముల యొక్క ఆ యొక్క సత్య సారాంశమును, ఆ యొక్క ప్రవచనాలను ఆయనే వారికి దగ్గరుండి విశదీకరించినాడు. తర్వాత రెండవది వచ్చి రక్త మాంసములతో వారితో కలుసుకున్నట్టు చూస్తున్నాం. అలాగైతే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవచ్చును. దీనిని బట్టి ముందు రోజులు జరిగిన సంఘటన ఏంటంటే, మగ్దలేని మరియా నన్ను ముట్టుకోవద్దన్నాడు. ఆ ముట్టుకోవద్దనే మాటకు గ్రీకులో ఏమని అర్థం అంటే, నిన్ను వదలను, నిన్ను పోనీయను, నీవు ఉండాలా అని గట్టిగా పట్టుకోవటమే దాని అర్థమని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ముట్టుకోవద్దంటే నిన్ను పోనేనయ్యా, నువ్వు నాతో ఉండాలా అనే మాటను గుర్తు చేసుకుంటున్నాం. అయితే అతడు వచ్చినప్పుడు వాడు ఏమనుకున్నారంటే దయ్యం అనుకున్నారు. యేసు స్వామిని ఏమనుకున్నారు? దయ్యం అనుకున్నారు. ప్రియులారా, అయితే దయ్యం అయితే నా శిష్యులారా, దయ్యం రక్తము ఉండదు, మాంసం ఉండదు, ఇదిగో నా చేతులు చూడుము అని చెప్పి ఆయన మరి యొక్క సాక్ష్యమును వాడికి చెప్పినట్టు వారి చేతులను చూపించినట్టు మనం చూస్తున్నాం. మరి ఆ సమయంలో రాత్రి అంతా చాలాసేపు లేఖనాలను పరిశోధిస్తూ లేఖనాలు చెప్తూ పాత నిబంధనలు ప్రవచనాలన్నీ నా కోసమే కదా, ధర్మశాస్త్రం అంతా నా కోసమే కదా, కీర్తన గ్రంథం అంతా నా కోసమే కదా, మరి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను, ఇవన్నీ కూడా నెరవేరినాయి కదా, మీకు నేను ముందు ఉన్నప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు కూడా చెప్తున్నాను చెప్పి వారికి రాత్రి చాలా సమయం గంటల తరబడి వారితో మాట్లాడినట్లు, వారి హృదయంలో తెరవబడినట్లు, గ్రహింపు కలిగినట్లు వారికి బోధించినట్లు మనం చూస్తున్నాం ఈ యొక్క సంఘటన ద్వారా. ప్రియులారా, ఇక్కడ కొన్నిసార్లు ఆయన లాస్ట్లో మీరు చెప్తున్నారు, మీరు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని నా మాటలో మీరు ఏ విధంగా ప్రచురం చేయండి అని చెప్పి ఆఖరిగా కొన్ని మాటలు చెప్తాడు. ఆ మాటలు ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకములకు రావటము, శ్రమ పడటము,
మరణించటము, మృత్యుంజయుడై లేయటము. ఇది ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన పేరట పశ్చాత్తాపము, పాప క్షమాపణ కలుగునని చెప్పి ప్రచురం చేయండి. తర్వాత ఇంకా విషయం చెప్తే, ఈ ప్రక్కన ప్రపంచంలోని అంటే ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా ఈ ప్రకటన మీరు చేయండి అని చెప్తున్నాడు. అయితే ఈ ప్రకటన యెరూషలేము నుండే ప్రారంభం కావాలి. కాబట్టి ఆ యెరూషలేము నుండే ప్రారంభం కావాలంటే మీరే సాక్షులై ఉండండి అని చెప్పి ఈ మాటలు తెలియజేస్తున్నారు. ఆఖరిగా మరి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ వాక్యం ద్వారా, ఈ ప్రకటన ద్వారా దేవుని యొక్క సన్నిధి కాంతిలో మీరు సాక్షులై ఉండి మీరేం చేయాలని చెప్పేసింది, ప్రపంచములకు చాటించుడి, మీరే సాక్షులై ఉన్నారని చెప్పి వారికి చెప్పి వారి హృదయములను మరి యొక్క గ్రహింపు కలిగిన హృదయములుగా చేసి ఈ హితవాక్యములను, ఈ ప్రవచన వాక్యములు నెరవేరినవి కదా, మీరు ఇలాగను మీరు చేయండి అని చెప్పాడు. ఆఖరిగా ఏం చెప్పాడంటే, మీకు దేవుని సన్నిధి కాంతులు జ్ఞాపకం చేసుకున్న మాటలు ఏమిటంటే, ఇవన్నీ కూడా మీరు చేయడానికి పరిశుద్ధాత్ముడు మీకు శక్తినిస్తాడు, ఆయన మీతోనూ ఉంటాడు, ఆయన మీకు సహాయం చేస్తారు, మీకు తోడుగా ఉండి మీరు వెలుచున్న మార్గములలో మీకు తోడుగా ఉండే ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా సహాయం చేస్తాడు. కాబట్టి ఈ మాటలను మీరు తెలియచేయండి. ప్రవచన వాక్యములు నెరవేరినవి. ఆ ప్రభు యేసుక్రీస్తు మృత్యుంజయుడై లేచినాడు. పశ్చాత్తాపడి రక్షణ లేకు సమాధానకర్త మనకు సమాధానం ఇస్తాడు. అంత మాత్రం కూడా యెరూషలేమునందే మీరు ప్రారంభం చేయండి, అంత మాత్రం మీరు సాక్షులే ఉండండి. అంత మాత్రం కాక మీకు అందరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించి సహాయం చేస్తాడని చెప్పి ఉన్నాడు. ప్రియులారా, ఈ దినంలో మనం 4 మాటలను, 4 బైబిల్ వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయా సందర్భాలు బట్టి సమాధానకర్త అనేటి క్రీస్తు మనతో సదాకాలం ఉండటానికి మనకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమ కలిగినట్టు ఆ సమాధానాన్ని మనం గైకొనడానికి ఇష్టపడదామా? ఆనాడు శిష్యులు సమాధానం కర్తని క్రీస్తుని సంధించినారు. ప్రపంచానికి వారు ఖండములు దాటారు, సముద్రములు దాటారు, దేవుని వర్తమానాన్ని ప్రకటించినారు. ప్రపంచమంతా వారు చాటింపు చేసినారు. దేవుని మాట ద్వారా ఆయన మాటను ప్రకటన చేసినారు. కాబట్టి ఈ రోజుల్లో మనము దేవుని సమాధానం పొందుకునే వారంగా ఉండి, దేవుని యొక్క కృపను పొందుకునే వారంగా ఉండి మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఆ కలువరి గిరిలో వేలాడుతున్న యేసు ప్రభు తిరిగి లేచి ఉన్నాడని, ఆయన సమాధానకర్తగా ఉన్నాడని, ఆ సమాధానకర్తతో మన జీవితాన్ని సరిచేసుకొని ముందు సాగిపోవాలని చెప్పి ఆయన మనకు రక్షణ భాగం ఇస్తాడని చెప్పి మనం ఇతరులకు చెప్పడానికి ఇష్టపడుతున్నామా? ప్రభు సాన్నిధ్యమును ఇతరులకు పంచుకోవడానికి ఇష్టపడుతున్నామా? అయితే ప్రభు యేసుక్రీస్తు దేవుని యొక్క కృప ద్వారా ఆ సమాధానకర్త మన జీవితాలకు తోడుగా ఉండి నడిపించి సహాయం చేసి సదాకాలం మనకును ఇతరులకును దేశంలో అందరికీ ప్రపంచమంతటికి ఆయన కృప తోడుగా ఉండి కాచి కాపాడను గాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడని వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతవరకునైనా ఈ దినం మీ యొక్క సమాధానం మేము గైకొనట ఈ అంశంలో కొన్ని విషయాలు మీ బిడ్డలతో పాలు పంచుకోవడానికి నీ కృపాను గురించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సమాధానంతో మా జీవితాలను సరిచేసుకుంటూ నింపినప్పుడు ఆ సమాధానం ఇతరులకు మేము పాలు పంచుకోవడానికి మీ కృప దయచేయండి. ఆనాడు శిష్యులు ఏ విధంగా సమాధానంతో ప్రపంచమునంతా నీకు సన్నిధిని వెల్లడపరిచారు, ఆ విధంగా మా జీవితాలు, మా జీవితంలో కూడా సమాధానంతో ముందు సాగే భాగ్యం దయచేయమని, కుటుంబంలో సమాధానం, సంఘంలో సమాధానము, దేశంలో సమాధానము, రాష్ట్రంలో సమాధానం, సమస్త మానవాళికి సమాధానమును దయచేసి సహాయం చేసి మీరు మహిమ పొందమని, ఎత్తబడిన వాక్యమును 30 దంతులుగా 60 దంతులుగా ఫలింపజేసి సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.